హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఒకే రాతిని చెక్కి నిర్మించబడిన అద్భుతమైన ఆలయాలు అలాగే 1400 సంవత్సరాల చరిత్ర మహాబలిపురంలోని పంచరథాస్ వెనుక ఉన్న నిజమైన కథ మీకు తెలుసా ఫ్రెండ్స్? తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఈ పంచరథాస్ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన పురాతన శిల్పకళ సంపదల్లో ఒకటండి. ఇవి 7వ శతాబ్దంలో పల్లవ రాజవంశానికి చెందిన మహారాజు నరసింహవర్మ కాలంలో నిర్మించబడింది. ఆయన్ని మామ్లా అని కూడా పిలిచేవారు. అందుకే ఈ ప్రాంతానికి మహాబలిపురం అని పేరు వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పంచరథాస్ ని అన్ని ఒకే పెద్ద రాతిని చెక్కి తయారు చేశారు. అదే విధంగా ఇక్కడ మొత్తం 5 రథాస్ అయితే ఉన్నాయి. వాటిని మహాభారతంలోని పాండవులు పేర్లతో అయితే పిలుస్తారు. 1వ రథ వచ్చి ధర్మరాజు రథ, 2వది భీమరథ, 3వది అర్జున రథ, 4వది నకుల సహదేవ రథ, 5వది ద్రౌపది రథ. వీటి అన్నిటిలో ధర్మరాజు రథ ఇదే అన్నిట్లో పెద్దది. అదే విధంగా ఈ పంచరథ టైమింగ్ చూసినట్లయితే మనకి ఉదయాన్నే 6 నుంచి సాయంత్రం 6 వరకు అయితే ఉంటుంది. దీనికి ఎంట్రీ ప్రైస్ విషయానికి వస్తే మామూలుగా 40 రూపాయలు అండి పర్ పర్సన్ కి. 15 సంవత్సరాల లోపు పిల్లలకి అయితే సాధారణంగా ఫ్రీ అండి. అదే విధంగా ఫారినర్స్ విషయానికి వస్తే సుమారు 600 వరకు ప్రైస్ ఉంటుందండి. అలానే మీ అనుభవాన్ని కామెంట్ లో తెలియజేయండి. అలానే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, జై హింద్. హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఒకే రాతిని చెక్కి నిర్మించబడిన అద్భుతమైన ఆలయాలు అలాగే 1400 సంవత్సరాల చరిత్ర మహాబలిపురంలోని పంచరథాస్ వెనుక ఉన్న నిజమైన కథ మీకు తెలుసా ఫ్రెండ్స్? తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఈ పంచరథాస్ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన పురాతన శిల్పకళ సంపదల్లో ఒకటండి. ఇవి 7వ శతాబ్దంలో పల్లవ రాజవంశానికి చెందిన మహారాజు నరసింహవర్మ కాలంలో నిర్మించబడింది. ఆయన్ని మామ్లా అని కూడా పిలిచేవారు. అందుకే ఈ ప్రాంతానికి మహాబలిపురం అని పేరు వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పంచరథాస్ ని అన్ని ఒకే పెద్ద రాతిని చెక్కి తయారు చేశారు. అదే విధంగా ఇక్కడ మొత్తం 5 రథాస్ అయితే ఉన్నాయి. వాటిని మహాభారతంలోని పాండవులు పేర్లతో అయితే పిలుస్తారు. 1వ రథ వచ్చి ధర్మరాజు రథ, 2వది భీమరథ, 3వది అర్జున రథ, 4వది నకుల సహదేవ రథ, 5వది ద్రౌపది రథ. వీటి అన్నిటిలో ధర్మరాజు రథ ఇదే అన్నిట్లో పెద్దది. అదే విధంగా ఈ పంచరథ టైమింగ్ చూసినట్లయితే మనకి ఉదయాన్నే 6 నుంచి సాయంత్రం 6 వరకు అయితే ఉంటుంది. దీనికి ఎంట్రీ ప్రైస్ విషయానికి వస్తే మామూలుగా 40 రూపాయలు అండి పర్ పర్సన్ కి. 15 సంవత్సరాల లోపు పిల్లలకి అయితే సాధారణంగా ఫ్రీ అండి. అదే విధంగా ఫారినర్స్ విషయానికి వస్తే సుమారు 600 వరకు ప్రైస్ ఉంటుందండి. అలానే మీ అనుభవాన్ని కామెంట్ లో తెలియజేయండి. అలానే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, జై హింద్.